ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం చిక్కడపల్లి పిఎస్ నుంచి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారనే సమాచారంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇన్సైడ్ లోనే అల్లు అర్జున్ తో పాటు వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అల్లు శిరీష్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు, కానీ బయటే ఆయన ఉండిపోయినారు. కొద్దిసేపటి క్రితమే టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి వాళ్ళ పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ ఇక్కడికి తీసుకువచ్చారు. అల్లు అర్జున్తో పాటు అప్పుడే పోలీసులతో వెంటనే అల్లు అరవింద్ కూడా వస్తామని చెప్పి పోలీసులకు రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా కేవలం అల్లు అర్జున్ని మాత్రమే ఇక్కడికి తీసుకువచ్చారు. అదే సమయంలో శ్వేతారెడ్డి అల్లు అర్జున్ని ఒంటరిగా తీసుకువెళ్ళడం పట్ల ఆమె కాస్త ఆందోళనకు గురైంది. అక్కడ నేరుగా అల్లు అర్జున్ ఆమెకి నచ్చజెప్పి ఒంటరిగానే వచ్చారు. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ చిక్కడపల్లికి రీచ్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ రీచ్ అయినటువంటి పరిస్థితి. సో లోపలనైతే వెళ్ళిరు, ఎవరికి కూడా లోపలికి అలో చేయట్లేరు. కేవలం పోలీసు అధికారులను మాత్రమే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్తో కలిసి మూవీ చూడడానికి వచ్చిన సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒక నిండు ప్రాణం బలైంది. కాబట్టి దీనిపైనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 4న పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తనకి ఆ ఇన్సిడెంట్కి ఏం సంబంధం లేనటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఒక ప్రాణం పోయిందని చెప్పి వైరల్గా ఇష్యూ అంతా మారిందో, అప్పుడు కనీసం అల్లు అర్జున్ తరఫు నుంచి ఒక కండోలెన్స్ మెసేజ్ కానీ సంఘీభావం కానీ వాళ్ళ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడలేరని చెప్పి అల్లు అర్జున్ పైన విమర్శలు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. ప్రస్తుతానికైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడికి తీసుకువచ్చిరు. మరికొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లుగా కూడా ప్రస్తుతానికైతే సమాచారం అందుతున్నటువంటి ప్రచారం. సో ఇప్పుడు అల్లు అర్జున్ని కేవలం ఎంక్వైరీలో భాగంగానే అల్లు అర్జున్ ఇక్కడికి తీసుకువచ్చారా, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ బ్రీఫింగ్ పోలీసుల దగ్గర నుంచి ఏం ఉండబోతుంది అనేటువంటి విషయాల్లో మాత్రం ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఒకసారి మనం చూడొచ్చు, కంప్లీట్గా ఇరుకు సందులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కావడంతో పోలీసులు ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి మాత్రం ఇబ్బంది పడుతుందనే విషయం చెప్పాలి. మరోవైపు ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అర్జున్ డిటైన్ చేయడం పట్ల కాసింత అభిప్రాయాన్ని కాసింత వాళ్ళు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా ఎట్లా తీస్తారు, అక్కడికే వెళ్ళి విచారణ చేయాలనేటువంటి మాటలను అయితే ఫ్యాన్స్ అంతా కూడా చేస్తున్నారు. ఫ్యాన్స్ని అందరినీ కూడా ఎక్కడి వారు అక్కడనే చెల్లా చెదురుగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కొన్ని సెక్షన్స్ని కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో ఫ్రేమ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో అల్లు అర్జున్పై మొత్తం 4 సెక్షన్ల కింద కేసు ఫ్రేమ్ అయింది. 105, 118 1 రెడ్ విత్ 335 BNS సెక్షన్ల కింద ఒక కేసు నమోదు చేస్తే, ఇందులో 105 సెక్షన్కి సంబంధించి మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్గా తెలుస్తోంది. 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా ఈ సెక్షన్ ప్రిస్క్రిప్షన్ బట్టి తెలుస్తున్నటువంటి పరిస్థితి. BNS 118/1 సెక్షన్ కింద ఈ కేసెస్ అయితే నమోదైనాయి. సో ఇప్పుడు విచారణ చేసి అల్లు అర్జున్ని బయటికి తీసుకువస్తారా, ఎట్లనైతే ఇంటి దగ్గర నుంచి పోలీస్ వెహికల్లో తీసుకువచ్చారో మళ్ళీ అట్లనే తీసుకుపోయి విడిచిపెడతారా లేదా అనేది మాత్రం ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్లో భాగంగానే చాలా వరకు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పర్సనల్ ఏవైతే ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ ఉంటుందో, వ్యక్తిగత సెక్యూరిటీ పైన కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. అంత ఫేమ్ ఉన్నటువంటి స్టార్, పాన్ ఇండియాను ఊపేస్తున్నటువంటి స్టార్ కనీసం థియేటర్కి వచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్స్కి కానీ లేదంటే పోలీస్ అఫీషియల్స్కి కానీ ఒక ఫార్మల్లీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయలేదు. ఆ కారణంగా ఒక నిండు ప్రాణం బలైంది. ఒక అబ్బాయి తీవ్ర స్థాయిలో గాయపడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడి పరిస్థితుల్లో ఆ రోజు డిసెంబర్ 4th రోజు లా అండ్ ఆర్డర్కి సమస్య కలిగేలాగా అక్కడి పరిస్థితులు మారాయనేది ప్రధానంగా ఆ ఘటనపై ఉన్నటువంటి అల్లు అర్జున్పై సంధ్యా థియేటర్పై ఉన్నటువంటి ఆరోపణలు. సో ఆ ఆరోపణలపైనే సెక్షన్స్ కింద కేసులు ఫ్రేమ్ చేసి ఆ తర్వాత సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి
నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి, అప్పుడు ఆ కేసు సెక్షన్స్లో రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. సో దాదాపు 10 నుంచి 20 నిమిషాలు అవుతోంది అల్లు అర్జున్ లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఆ తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళ ఫాదర్ వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. అల్లు అరవింద్ రావడంతో ఫాదర్ కావడంతోనే లోపలికి అలో చేశారు. ఆ తర్వాత వేరే ఎవరిని కూడా అలో చేయమనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత ఆయనతో పాటు వాళ్ళ పాపను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ మామకు సంబంధించి కూడా సమాచారం వెళ్ళడంతో వాళ్ళ మామను కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లోపలికి అలో చేసినటువంటి పరిస్థితి. సో కంప్లీట్గా ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా పోలీసులు అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియాగా ఆయన స్టార్గా ఎదుగుతున్నారు. పుష్ప, అదేవిధంగా పుష్ప 2కి సంబంధించి కూడా ఎక్కువ శాతం సక్సెస్ రేట్తో వెళ్తోంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫ్యాన్స్ ఒకవేళ గుమ్మిగూడితే వాళ్ళని ఏ రకంగా కంట్రోల్ చేయాలనేటువంటి విషయాలపైన ఇప్పటికే పోలీసులంతా కూడా ఉన్నతాధికారులంతా కూడా లోకల్గా ఉన్నటువంటి పోలీసులకు అందరూ కూడా బ్రీఫ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో మాత్రం పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఫార్మల్గానే ఆయన మీద కేసులు ఫ్రేమ్ చేసినప్పుడు కనీసం పోలీసులకి సహకరిస్తాననేటువంటి విషయం చెప్పకుండా నోటీసులు అందుకున్న తర్వాత దానికి పోలీసులకు నేరుగా రిప్లై ఇవ్వకుండా హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేయడం, ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్సెస్లో చాలా సీరియస్గా తెలంగాణ పోలీసు శాఖనైతే ఈ ఇన్సిడెంట్ని తీసుకుందని చెప్పాలి. ఒక అభం శుభం తెలియని ఒక ప్రాణం బలైంది, మరికొంతమంది గాయపడ్డరు, కొంతమంది అక్కడికి వెళ్ళినటువంటి అభిమానులకు సంబంధించినటువంటి వెహికల్స్ కూడా డ్యామేజ్ అయినటువంటి ప్రాపర్టీ లాస్ కూడా జరిగింది. కాబట్టి వీటన్నిటిని బేరోజు వేసుకొని ఆ సెక్షన్స్ని ఫ్రేమ్ చేశామనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి 20 నిమిషాల నుంచి అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ ఎదుర్కొన్న తర్వాత, విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇందులో పెట్టినటువంటి సెక్షన్స్ చూస్తే కనుక లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి దాని ప్రకారం ఆ సెక్షన్స్ నాన్ బెయిలబుల్కి సంబంధించినవే, రిమాండ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా వరకే ఉంటాయనేటువంటి పర్సెప్షన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఫ్యాన్స్ మాత్రం దీన్ని కరాఖండిగా ఖండిస్తున్నారు. ఆయన ఒక హీరో హోదాలోనే అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడి పరిస్థితులను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హీరోని ఏ రకంగా బద్నాం చేస్తారనేటువంటి విషయాన్ని, అదే అంశాన్ని కూడా ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మాత్రం పోలీసులు తీసుకున్నటువంటి స్టెప్స్ పైనే అభిమానులు, అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అల్లు అర్జున్ని అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళే పరిస్థితిలో భావోద్వేగానికి వాళ్ళ సతీమణి స్నేహారెడ్డి ఆమె గురైనప్పటికీ కూడా తనదైన స్థాయిలో ఆమెకి సపోర్ట్గా కొన్ని మాటలు చెప్పి వెహికల్ ఎక్కేటువంటి విజువల్స్ కూడా ప్రస్తుతానికైతే నెట్లో పూర్తి చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చి మాట్లాడతారా, లేదంటే ఇప్పటివరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం అల్లు అర్జున్ వచ్చి ఏమేమి సమాచారం చెప్పారు మాకు అనేటువంటి అంశాలపైన పోలీసులే ఏమైనా బ్రీఫ్ చేస్తారా? మొన్నటి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత సంబంధించినటువంటి డీసీపీలు కావచ్చు, ఏసీపీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా బ్రీఫ్ చేశారు. మీడియా సమావేశం పెట్టి కొన్ని అంశాలను కూడా బయటికి చెప్పినటువంటి పరిస్థితి. మరి ఏకంగా అల్లు అర్జున్ని తీసుకువచ్చారు, పోలీస్ వెహికల్లోనే తీసుకువచ్చారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ఇది మళ్ళీ మేజర్ బ్రేక్గా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఈ ఎపిసోడ్లో సమాచారం అంతా కూడా బయటికి చెప్తారా లేదా, గోప్యత పాటిస్తారా అనేది కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.